BS6 న్యూస్కి స్వాగతం. వైద్య ఆరోగ్య శాఖలో బదిలీలు పారదర్శకంగా జరగాలి. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భరత్ సత్యనారాయణ వైద్య ఆరోగ్య శాఖలో జరుగుతున్న బదిలీల ప్రక్రియలో సీనియారిటీ జాబితా తప్పులు తడకగా ఉందని, వీటిని వెంటనే సరిదిద్ది ఉద్యోగులకు న్యాయం చేయాలని, ఉద్యోగుల సీనియారిటీ జాబితా వారు పనిచేసే చోట కొంతమందికి తప్పిదాలు ప్రింట్ అయ్యాయని, ఈ రోజు చివరి తేదీ ఉన్నందున వెంటనే సంబంధిత అధికారులు ఆ యొక్క జాబితాను సరిచేసి ఎలాంటి అక్రమాలకు అవకాశం కల్పించకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో బదిలీల ప్రక్రియ జరిపించుటకు సహకరించాలని తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ను కోరిన వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భరత్ సత్యనారాయణ. మహిళా ఉద్యోగులు చాలా అమాయకులు. ఎందుకంటే వాళ్ళకు అన్యాయం జరగడానికి ఇక్కడ ఆస్కారం చాలా ఉంది. ఎందుకంటే మగ అధికారులు, మగ ఎంప్లాయీస్ కొంచెం నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు బోల్తా పడరు. కానీ మహిళా ఉద్యోగులు మాత్రం ఈ దాంట్లో కూడా బోల్తా పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ కౌన్సిలింగ్ జరగాలంటే రూపాయి ఖర్చు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం జరగడానికి ఉద్యోగ సంఘాల యొక్క రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదలాం చేయడానికి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బదలాం చేయడానికి అన్ని తప్పులు జరుగుతున్నాయి. కాబట్టి రూపాయి ఖర్చు లేకుండా కౌన్సిలింగ్ జరగాలి, వెబ్ కౌన్సిలింగ్ జరగాలి. ఇంకోటి, ఏ ఉద్యోగి కూడా ఎవరైనా పైరవకారులకు కానీ లంచగొండి వ్యక్తులకు కానీ ఒక్క రూపాయి కూడా లేకుండా కౌన్సిలింగ్ అటెండ్ చేయాలని చెప్పి ఈ సభ